ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు అనంత సాయికృష్ణ గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో బేసికల్లీ అబ్బాయిలందరూ, ఎస్పెషల్లీ అమ్మాయిలు కూడా, వాళ్ళు అనుకునేది ఏంటంటే, అబ్బాయిలు అనుకునేది అమ్మాయిల ఆలోచనలు ఎలా ఉంటాయి, అమ్మాయిలని ఎలా పడేయాలి, ఇదే ఆలోచనలు ఉంటాయి. అంటే అమ్మాయిల సైకాలజీ తెలుసుకోవాలని ఉంటుంది, అమ్మాయిలకేమో అబ్బాయిల సైకాలజీ తెలుసుకోవాలని ఉంటుంది. బట్ వీళ్ళు ఒకటి మిస్ అయ్యేది ఏంటంటే, వీళ్ళందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం డబ్బు ఉంటే అన్ని దగ్గరకు వస్తాయి అనేది. బట్ డబ్బు సైకాలజీ ఎలా ఉంటుంది, అసలు డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలి, డబ్బు మన దగ్గరికి ఎలా వస్తుంది, ఇది ఎవ్వరూ పట్టించుకోరు, ఎవరు ఆలోచించరు ఎస్పెషల్లీ. బట్ అందరికీ ఇదే కావాలి ముఖ్యంగా. మీరేం చెప్తారు సార్, అసలు డబ్బు సైకాలజీ ఎలా ఉంటుంది, డబ్బుని మనం అట్రాక్ట్ చేయాలంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి? ఇప్పుడు చూడండి, మీరే చెప్పారు. ఇప్పుడు ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలంటే అబ్బాయి నానా రకాల పనులు చేస్తుంటాడు, ఎలాగైనా సరే అమ్మాయితో ఓకే చెప్పించుకోవాలని. సేమ్ చూడండి, ఒక అమ్మాయి దగ్గరకు వచ్చేలోపు అబ్బాయి మైండ్లో అమ్మాయి తప్ప వేరే ఆలోచన ఉండదు. ఉదయం నిద్ర లేచినా అమ్మాయే గుర్తొస్తుంది, కాలేజీకి వెళ్ళినా అమ్మాయి గుర్తొస్తుంది, ఇంటికి వెళ్ళినా అమ్మాయి గుర్తొస్తుంది, ఎవరైనా నడిచి వెళ్ళినా అమ్మాయి గుర్తొస్తుంది. అంటే ఇక్కడ అబ్బాయి మనస వాచకరమైన త్రికరణ శుద్ధిగా ఆ మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో అమ్మాయి ఇమేజ్ తప్ప వేరే దానికి అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి చూడండి, ఈరోజు అన్ని లవ్లు ఎందుకు ఇలాగ అవుతున్నాయంటే, అబ్బాయి ఎంత దరిద్రంగా ఉన్నా అమ్మాయి ఎందుకు ఓకే చెప్తుందంటే, ఈ అబ్బాయి ఏవైతే ఆలోచనలు చేస్తున్నాడో ఆలోచనల యొక్క ఎనర్జీ అండి, ఈ ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీ అబ్బాయికి ఓకే చెప్పేటట్లు చేపిస్తుంది. దీంట్లో సీక్రెట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఒక వ్యక్తి గురించి బలంగా ఒక 4-5 రోజులు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ వ్యక్తి నుండి మీకు కాల్ రావడము, వ్యక్తి రావడం జరుగుతుంది. మీరు 4-5 రోజులకే ఆ వ్యక్తి మీకు కాల్ చేసినప్పుడు, ఒక అబ్బాయి ఇన్ని రోజులు అమ్మాయి గురించి ఆలోచన చేసినప్పుడు అమ్మాయి ఓకే చెప్తుందా? చెప్తుందండి. ఇది ఎవరికి తెలియదు ఇది. బట్ ఆఫ్టర్ లవ్ తర్వాత ఎందుకు మళ్ళీ ఫెయిల్యూర్ అవుతున్నాయంటే, బిఫోర్ లవ్ ఏదైతే అమ్మాయి పట్ల ఉన్నటువంటి క్యారెక్టర్ ఆఫ్టర్ లవ్ ఉండదు. కాబట్టి లవ్ తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సేమ్ డబ్బు దగ్గర కూడా మనిషి ఇలాగే ఉంటాడండి. డబ్బు దగ్గరకు వచ్చేలోపు ఎలాగ ఉండాలంటే, ఒక వ్యక్తికి ఆకలి ఉండాలి. ఇప్పుడు ఆకలి ఎలాగ ఉండాలంటే, ఇప్పుడు మీరు 2 రోజులు భోజనం చేయలేదండి, లేకపోతే ఒక రోజంతా భోజనం చేయలేదు, మీరు ఆకలికి భరించలేరు, మీరు అప్పుడు ఏం చేస్తారు? తినాలి అర్జెంట్గా. ఆకలి తీర్చుకోవడానికి వెతుకుతూ ఉంటాము, ఎక్కడుంది హోటల్, ఎక్కడుంది, ఏ హోటల్లో ఫుడ్ బాగుందని వెతుకుతూ ఉంటాం కదా. ఆకలి తీరిన తర్వాత అప్పుడు మనిషికి సాటిస్ఫాక్షన్ అవుతాడు. సేమ్ ఈ ఆకలి ఎలాగ ఉండాలంటే, డబ్బు పట్టు కూడా అలాంటి ఆకలి ఉండాలండి. డబ్బు నా దగ్గర ఎందుకు లేదు, ఎందుకు రావట్లేదు, నేను ఏం చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, ఒప్పు చేస్తున్నాను అంటే, ఇలాంటి ఆకలి ఎప్పుడైతే డబ్బు ఆకలి ఉంటుందో ఖచ్చితంగా వ్యక్తి దగ్గరికి డబ్బు వస్తుంది. ఈ డబ్బు ఆకలి మనిషికి ఎలాగ ఉండాలంటే, ఇప్పుడు ఫుడ్ కాబట్టి మనం 3 పూటల బాడీకి ఫుడ్ పెడుతున్నాం కాబట్టి మళ్ళీ తర్వాత ఆకలి అవుతుంది. కానీ డబ్బు ఆకలి ఉండాలంటే, డబ్బుకి ఆకలి ఏంటంటే మనిషికి అవమానం అండి. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక సమయంలో ఎక్కడో వచ్చేట అవమానం జరిగి ఉంటుంది. అవమానం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అవమానం మనిషి మర్చిపోకూడదండి. అవమానం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనకి ఎలా ఉండాలంటే, రోజు నేను చెప్పేది మా క్లాసులకు వచ్చిన వాళ్ళు కూడా ప్రతిరోజు ఇదే చెప్తుంటాను, మీకు అవమానం గుర్తుపెట్టుకోండి, వాళ్ళపైన కోపం పెట్టుకోవద్దండి, మీకు జరిగిన అవమానం గుర్తుపెట్టుకోండి. నీకు ఫైనాన్షియల్గా నువ్వు గెటిన్ లేకిన దానికే నీకు వాళ్ళు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు, నిన్ను వాళ్ళు అవమానించారు. ఇది మీరు ఏం తీసుకుంటే మీరు మనసుకు తీసుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే, నాకు అవమానం జరిగింది కదా అని ఆ వ్యక్తి ఎలాగుంటాడంటే, ఆ యొక్క కోపాన్ని దాన్ని డబ్బుపైకి మళ్ళిస్తాడు. అంటే డబ్బు లేనందువల్ల నాకు ఈ అవమానం జరిగింది కదా, నేను ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలన్నప్పుడు దృఢమైన సంకల్పం చేసుకున్నాడు అనుకోండి, యద్భవం తద్భవతి. అప్పుడు ఏమో జరుగుతుందంటే, డబ్బు సంపాదించడానికి నీకు మార్గాలన్నీ దొరుకుతాయి. అలాంటప్పుడు ఏం చేస్తాడంటే, వ్యక్తి స్టేబుల్గా దానిపై నిలబడాలి. మీరు ఏదో నాకు ఈరోజు అవమానం జరిగింది, నా దగ్గర డబ్బు లేదని మాత్రం అవాయిడ్ చేయకండి. మీరు స్టేబుల్గా దానిపై నిలబడండి, ఖచ్చితంగా డబ్బు కూడా మన దగ్గరకు వస్తుందండి. ఈరోజు 100 మందిలో 10 మంది ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే, వాళ్ళు ప్రతి ఒక్కరు, మీరు ఎవరైనా ఇంటర్వ్యూలు చూసుకోండి, మీ స్టూడియోకి కూడా చాలా మంది వస్తుంటారు, అనుకోకుండా సక్సెస్ అయ్యారని మనం అనుకుంటాము. దాని బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎంత అవమానం పొందింటారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళన్నీ మనసులో పెట్టుకుని ఉంటారండి. నేను ఈరోజు ఇంత అవమానం పడ్డాను, ఏదో ఒక రోజు వీళ్ళకి నేను సమాధానం ఇవ్వాలి. ఆ సమాధానం ఎలాగ ఉండాలంటే, నా సక్సెస్ రూపంలో ఉండాలి. ఇవన్నీ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, డబ్బు మన దగ్గరికి రావడానికి యూనివర్స్ అనేది ఒక క్రియేషన్ చేస్తూ ఉంటుందండి. ఆ క్రియేషన్లో ఏదో ఒక రోజు డబ్బు మన దగ్గరికి వస్తుంది. బట్ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఈరోజు డబ్బు లేదని మనకు అవమానం జరిగింది అనుకోండి, ఒక 2-3 రోజులు దాన్ని బాధపడుతూ మదన పడుతూ ఉంటారు, 4వ రోజు మర్చిపోతారు. అక్కడ యూనివర్స్ ఏం చేస్తుందంటే, ఈ 4 రోజులు మన కోసము క్రియేషన్ చేస్తూ ఉంటుంది. యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే,
మన యొక్క బాడీ ఎక్కడుంది ఏం చేస్తుందో పట్టించుకోదు. మన యొక్క ఆలోచనలు ఎంత ఫ్రీక్వెన్సీతో ఉన్నాయని తీసుకుంటుంది. ఈ 4 రోజులు మనము యూనివర్స్కి చెప్తూ ఉంటాం, నాకు అవమానం జరిగింది, డబ్బు కావాలి అన్నప్పుడు యూనివర్స్ క్రియేషన్ చేస్తూ ఉంటుంది. 5వ రోజు మనం డ్రాప్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ అనేది యూటర్న్ తీసుకొని ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి మా క్లాస్లో కూడా ఎక్స్పెషల్ ఇవే చెప్తుంటాం అనమాట. మీకు ఏవైతే అవమానాలు జరగవో వాటిని గుర్తుపెట్టుకోండి. వాటిని గుర్తుపట్టుకొని మీరు డబ్బు పట్ల ఎలాంటి వ్యక్తిత్వంతో ఉండాలనేది ఈ కుబేర క్రియ క్లాస్లో వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. అండ్ బేసికల్లీ ఏంటంటే మీరు అన్నట్టు ఇంకో వర్షన్ ఉంటుంది, ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ నుంచి పారిపోతారు మనుషులు. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు వద్దు, ఈ అవమానం మనకు వద్దు, ఈ డబ్బు వల్లే కదా ఇదంతా అని చెప్పి డబ్బును వదిలేసి డబ్బుకు దూరంగా పారిపోదాం, మనకున్నంతలో అడ్జస్ట్ అయిపోదాం. ఎంత వస్తే అంతే, 10,000 వస్తుందా 10,000 చాలు, 10,000కి ఎంత అయితే అంత, ఒకవేళ రెంట్లు పెరిగింది అనుకోండి ఇంకా చిన్నింటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఆలోచిస్తారు. బట్ ఎవరైతే వదిలిపెట్టని మొండితనం ఉంటుందో వాళ్ళే లాస్ట్కి కార్యసాధకులు అవుతారు. 100%. సో మీరు అదే చెప్తున్నారు. అవునండి, నేను చెప్పేది ఒకటేనండి, ధనం మూలం ఇదం జగత్. నీ దగ్గర డబ్బు ఉందనుకోండి అన్ని నీ దగ్గరకు వస్తాయి. ఈ రోజు నీవు కొలిచే భగవంతుడు కూడా నీకు విఐపి దర్శనం కావాలంటే నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు విఐపి దర్శనం ఉంటుంది. నీ దగ్గర డబ్బు లేకుండా అంటే 1000 మందిలో మనం కూడా ఒకటిగా వెళ్ళి దర్శనం చేసుకురావాలి. కాబట్టి మీకు బలమైన ఇంటెన్షన్ మీలో ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా డబ్బు అనేది మన దగ్గరకు వచ్చి తీరుతుందండి. ఏ భగవంతుడు నీకు నేను ఏది ఇవ్వనని ఏ భగవంతుడు చెప్పలేదు. నువ్వు ఏది కోరుకుంటున్నావో దానిపైన బలంగా నిలబడు, ఆ రోజు నేను ఖచ్చితంగా నీకు ఇచ్చి తీరుతానని చెబుతుంది యూనివర్స్ అనేది. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే నమ్మడం లేదండి, యూటర్న్ తీసుకుంటున్నాం కాబట్టి సక్సెస్ అవ్వట్లేదు. సో బేసికల్లీ దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అడిగేది ఏంటంటే నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది ఇవ్వి, అది ఇవ్వి. మనం లిటరల్లీ ఆలోచిస్తే మనకి ఇది ఇవ్వి, అది ఇవ్వి, అవన్నీ ఇచ్చేది డబ్బు. డబ్బు ఉంటే ఏదైనా వచ్చేస్తుంది, మనం మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇండైరెక్ట్ గా డబ్బు అనేది దేవుడికి ప్రతిరూపం, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ లాగా తయారవుతుంది. అవునండి, ఇది కలియుగం అండి. ఈ కలియుగంలో డబ్బే సర్వం, డబ్బే సర్వస్వం అండి. డబ్బు ఉంటే ప్రతిదీ నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ నువ్వు డబ్బు సంపాదించు. డబ్బు సంపాదించడం అనుకోండి మనిషిగా ఆటోమేటిక్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాడు. మెంటల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటాడో మనిషి పాజిటివ్గా ఆలోచన చేస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచన చేస్తాడో ఆ వ్యక్తి చుట్టూ పాజిటివ్ వారా క్రియేషన్ జరుగుతుంది. ఒకసారి పాజిటివ్ క్రియేషన్ జరిగింది అనుకోండి, నీవు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు, సమాచారాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి